SS9 న్యూస్కు స్వాగతం. మనోహర్ కుటుంబంలో వెలుగులు నింపిన నాపై విమర్శనాస్త్రం చేయడం మీకు తగునా? ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకుని మాట్లాడాలని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యనమంచిలి శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి ప్రమాణ స్వీకారం తర్వాత ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా కార్యక్రమ ఉద్దేశం సన్మాన కార్యక్రమం అయితే ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాజీ మంత్రి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సన్మాన గ్రహీత ఆతుల బాలరాజు, అదేవిధంగా మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు సోదరుడు భాస్కర్ రెడ్డి గారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారి ఉద్దేశం ఏంటో అతిథులకి లేకపోతే అక్కడ వచ్చినటువంటి ఆహ్వానితులకు చెప్పాల్సింది పోయి పూర్తి స్థాయి కార్యక్రమం కేవలం రవీందర్ రెడ్డి గారి ఇన్ఛార్జి మీద, రవీందర్ రెడ్డి గారి మీద తప్ప వేరే మాట్లాడినటువంటి పరిస్థితి మేము తెల్లారి రవీందర్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ మీరు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి సరైనటువంటి పద్ధతి కాదు. మీరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారో సన్మాన కార్యక్రమం వరకే మాట్లాడితే బాగుండేది. మీరు మీ పరిధులు దాటి ఒక భయాందోళనతో మీ రాజ్యాలు ఎవరు ఎత్తుకుపోతున్నారనేటువంటి భయంతో మీ ఇష్టం వచ్చినటువంటి పత్రికల్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమావేశాల్లో కానీ రవీందర్ రెడ్డి గారి మీద, ఇన్ఛార్జి మీద, మిగతా వ్యవహారాల మీద, ఇక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి వ్యవహారం మీద మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి పద్ధతి కరెక్ట్ కాదు అని మేము పత్రికా సమావేశంలో ఖండించినటువంటి సందర్భాలు మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక 15 ఏళ్ళు 5 ఏళ్ళుగా పనిచేసినటువంటి అనేక మంది వ్యక్తులు, మా సహచరులుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, కేవలం ఎవరెవరైతే మేము పత్రికా సమావేశంలో మాట్లాడినామో వాళ్ళందరిపై నిందారోపణలు వేస్తూ వాళ్ళందరి మీదే మాట్లాడినటువంటి పరిస్థితిని మేము ఆతుల బాలరాజు గారితో జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో మా మీద మాట్లాడినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో గల వర్ణిల పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. అక్కడ మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒక 5-6 మండల పార్టీ అధ్యక్షులు, మిగతా కాన్స్టిట్యూన్సీ స్థాయి దిట్టిఎస్ రెడ్డి నాయకత్వం మాట్లాడినటువంటి సందర్భాలు మేము మాట్లాడుతూ వారు మాట్లాడిన మాటలను మేము ఇవాళ ఒకటే అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ గత 30-40 సంవత్సరాలు అభ్యర్థిత్వం పొందినటువంటి ప్రతి అభ్యర్థి ఆ ఎన్నికకో లేకపోతే ఆ గెలిచిన తర్వాత ఆ 5 ఏళ్లకో తర్వాత ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందుబాటులో లేకుండా పోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతూ ఎన్నికల్లో ఓటమి చేస్తూ వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల్లో ఇబ్బందులు ఉండవు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పరిస్థితులు రావు అని మీరు చెప్పే సందర్భం చెప్పింది తప్ప ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రవీందర్ రెడ్డి గారు, వారు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పొందే ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేశారు తప్ప ఏ రోజు కూడా ఈ 6 నెలల లోపల వేరే వ్యవహారాల జోలికెళ్ళకుండా పూర్తి స్థాయి పార్టీ పరిస్థితిగా పనిచేశారని చెప్పినటువంటి సందర్భాన్ని ఇన్ఛార్జి మిగతా విషయాలు అన్ని విషయాలు మీరు పక్కన పెట్టి మాపై వ్యక్తిగతమైనటువంటి దూషణలు మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, 5, 6, 7 మండల పార్టీ అధ్యక్షులు ఇవాళ మీ ఎమ్మట శ్రీనివాసరెడ్డి గారితో లేకపోతే బాలరాజు గారితో పాటు కలిసి వాళ్ళిద్దరిని
ఒక వర్గంగా బలపడదామని వచ్చినటువంటి సంభవం అయితే ఈరోజు మీకు కాదంటాం. మేము వాళ్ళు ఒకటే చెప్తున్నాం, 2023 శాసనసభ ఎన్నికల్లో బాలరాజు గారు కొన్ని చోట్ల వేదికల మీద దిగి పారిపోయినటువంటి సందర్భంలో బాలరాజు గారు తన ఇంటికి అభ్యర్థి వెళ్తే గంటల సమయం వృధా చేసి ప్రచార సమయాన్ని పక్కా పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకూడదు అన్నటువంటి రకంగా పనిచేసినటువంటి పరిస్థితులు చూస్తాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమన్వయం చేయడంలో బాలరాజు గారిని, రవీందర్ రెడ్డి గారిని కూడా పార్టీని పటిష్టం చేద్దామనేటువంటి రకంగా పనిచేసే క్రమం చేసిన అంశాలన్నింటినీ పక్క పెట్టి ఆ ప్రెస్ మీట్లో మేము మాట్లాడినటువంటి వ్యక్తుల మీద వ్యక్తిగత దృష్టిలోకి దిగిన సందర్భాన్ని మాట్లాడుతున్నాం. మరి 5-6 మండలాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, అధికారంలో ఉన్న పార్టీ మండలాధ్యక్షులు ఎమ్మటుండగా ఇంకా రవీందర్ రెడ్డి గారి మీద ఇంకొకరి మీద మీరు ఈ రకమైనటువంటి చెలొక్తులు వేయాల్సిన ఇన్ఛార్జ్ మీద మాట్లాడాల్సిన పరిస్థితులు మీకు ఎందుకు వస్తున్నాయని మీరు చెప్పి అడుగుతారు. సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో గతంలో నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నప్పుడు కానీ జహీరాబాద్ పార్లమెంట్లో చేరినప్పుడు కానీ కేవలం బాన్స్వాడ నియోజకవర్గం వల్లనే ఓడిపోవడానికి కారణాలు ఏమిటనే పరిశీలించి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఈ నియోజకవర్గం కొత్త అయినప్పటికీ పనితీరులో నా ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే కార్యకర్తలు నేను సమన్వయం చేసుకోలేకపోయినా, లేకపోతే కార్యకర్తలు నాకు సమన్వయమైతే పనిచేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిశీలించి ఓటమిని కూడా అంగీకరించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ తెద్దామనేటువంటి ఒకే ఒక లక్ష్యం. అప్పటికి ఉన్నటువంటి లోపాలన్నింటినీ సవరించి పోలింగ్ బూత్ల మీద కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని మోహరించి పూర్తి స్థాయిలో బాన్స్వాడ నియోజకవర్గంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి మెజారిటీ తెద్దామన్నటువంటి ప్రధాన లక్ష్యం. గ్రామ స్థాయికి వెళ్ళి సంస్థాగతంగా గ్రామ కమిటీలను నిర్మించి తదనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని లేకపోతే అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీకి ఓటర్లకి అనుసంధానం చేసుకుంటా మరి పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్ళి అప్పటి వరకు తను ఓడిపోయినటువంటి 23,500 వరకు ఉన్నటువంటి 23,500 మైనస్ని పక్కకు పెట్టి మరి అధికంగా 9,000 ఓట్ల మెజారిటీని తెచ్చినటువంటి పరిస్థితిని మేము చూస్తే పార్టీ కోసం పనిచేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు పార్టీ మీద మాట్లాడటం ఎంతవరకు సమంజసం మాట్లాడుతున్నాం, అది కూడా మా మీద వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం మాట్లాడుతున్నాం. కొత్తగల్ మండల పార్టీ అధ్యక్షులు శంకర్ గారు ఆ మండలంలో 1,300 మెజారిటీ వస్తే తన సొంత గ్రామంలో 47 ఓట్ల మెజారిటీ మైనస్కున్నటువంటి పరిస్థితిని మేము స్పష్టంగా చెప్తాం. అదేవిధంగా మనోహర్ గారు తనకిచ్చినటువంటి బూత్లో మైనస్ ఓట్లు ఉంది, ఆ బూత్లో మెజారిటీ రాకుండా ఉన్నటువంటి వ్యక్తి పత్రికల్లో మా మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రానంపల్లిలో రుద్రూరు మండల పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ గారు అక్కడ రానంపల్లిలో ఆయన సొంత బూత్లో ఆయనకు ఇన్ఛార్జ్ అయినటువంటి బూత్లో 103 ఓట్ల మెజారిటీ మైనస్తో పోయి ఆయన 103 ఓట్ల మైనస్కు పోయినటువంటి రానంపల్లి అరుణ్ కుమార్ గారు పత్రికా సమావేశంలో. అదే క్రమంగా వర్ణిలో మా సోదరు సురేష్ బాబు తన సొంత బూత్లో మరి రమారమి 89 ఓట్ల మైనస్తో తీసుకెళ్ళి
వన్నీ మండలం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేను మండల పార్టీ అధ్యక్షుడిని. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నా, బాలరాజు గారు ఏమంటున్నా చెప్తున్నట్టు సందర్భం. అదేవిధంగా ఇంకో సోదరుడు లక్ష్మణ్ గారు మోసరాలో ఆయన బాధ్యత తీసుకున్నటువంటి ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి బూత్లో 125 ఓట్ల మైనస్తో అక్కడ మరి ఆ బూత్లో మైనస్కి వెళ్ళి మరి ఇలాంటి వ్యక్తులందరినీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతాం. మీ జీవితంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి మీ బూత్లలో ఎప్పుడైనా 4 ఓట్లు మెజార్టీ తెచ్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా సక్రమంగా చేశారని మేము అడుగుతాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా అవకాశాలు వస్తే మిమ్మల్ని ముందు పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీ బూత్లలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినటువంటి పరిస్థితులు చేసి ఎవరిమైతే మేము కష్టపడి వాళ్ళు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 9,000 పైన పైచీలకు మెజారిటీ వచ్చేటువంటి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అవతల పనికిరాని వ్యక్తులు ఇద్దరు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎమ్మట బాజా కొట్టుకుంటా మా మీద మాట్లాడే పరిస్థితులు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కొన్ని చోట్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కార్యకర్తలు సమన్వయం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో అటు జహీరాబాద్లో ఉన్నా, ఇటు నిజామాబాద్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బాన్సోడాలో నష్టం జరుగుతుంది. ఈసారి అలాంటి నష్టం జరగకుండా చేయాలన్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తుంటారు. ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లకి శ్రీనివాసరెడ్డి గారు మీ మీద పెత్తనం చేస్తారట. 100 ఓట్లు, 150 ఓట్లు తెచ్చినటువంటి మీరేమో వెనుక పరుగులు పెట్టుకుంటే పనులు చేస్తారంటే ఇది ఎక్కడ చూద్దామో మాకు అర్థమవుతుంది. సరే, పూర్తి స్థాయిలో బారాసా పార్టీ పూర్తిగా అంతరించిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంకొక 2 ఏళ్ళు ఉంటే కనీసం నన్ను జనం కూడా మర్చిపోతారనే పరిస్థితి శ్రీనివాసరెడ్డి వస్తే మీరేలా ఆయన పక్కన చేరి మేము బాగా ఆయనతో బాగా అంటగలుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పరిస్థితికి మీరు వెళ్తున్నారంటే ఎంత దిగజారిన పరిస్థితులకు మీరు వెళ్తున్నారో మీరు ఆలోచించాలని చెప్తాను. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా, కాసుల బాలరాజు గారు మాట్లాడినా అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. మరి అలాంటి పద్ధతులను మీరు కొనసాగించద్దు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో మనందరం కలిసి జెండా మోసం, ఆ జెండా విలువని, కండువా గౌరవాన్ని కాపాడదామని మేము ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పార్టీలో మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా కార్యకర్తలంగా మేము మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ మన జెండా అనేటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి సందర్భాన్ని మేము ముందు వస్తుంది. ఇవాళ కొంతమంది వ్యక్తులు అయితే అసలు శ్రీనివాసరెడ్డి గారు, బాలరాజు గారు లేకపోతే మేము బ్రతకలేమనేటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. మా నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, చివరికి ఖర్గే గారు అధ్యక్షుడైనటువంటి కానీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎక్కడ కూడా రాజీ పడకుండా కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో పార్లమెంట్లో 50 సీట్లకి 55 సీట్లకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ దేశంలో లౌకిక శక్తుల్ని దగ్గర తీసుకొని 400, 450 పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50 సీట్లకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను మీదేసుకుని వెళ్దాం తప్ప ఇంకో దగ్గర రాజీ పడద్దు అనేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మన పార్టీలో మనం పూర్తి స్థాయిలో 75,000 ఓట్లు వచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి మొన్నటి ఎన్నికల్లో 25,000 వస్తే కూడా ఆయన వెనుక తిరిగి ఆహా ఓహా అనేటువంటి గంతులేసేటువంటి పరిస్థితులు మీకు ఎందుకని చెప్పేసి అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని నడవండి, మీ వెనుక మేము ఉన్నాం. మండల పార్టీ అధ్యక్షులుగా మీకు కావాల్సినంత గౌరవం ఇచ్చినాం. ఇన్ని పరిస్థితుల్లో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న సందర్భం కానీ అధికారంలోకి వచ్చే ముందు కానీ ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తామన్నటువంటి సందర్భం మాట్లాడినప్పుడు చంద్రబాబు రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఆ కరెంటు దిగాల కరెంటు ఉన్నటువంటి చంద్రబాబు గారి సందర్భాన్ని కూడా ఇవాళ మాట్లాడుతాం.
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి జరగవు అన్నటువంటి చంద్రబాబు గారి పలుకులు ఇవాళ మాట్లాడుతున్నారు. ఎన్నో సాధ్యం కానిటువంటి ఎన్నో సాహసమైన నిర్ణయాలను రాజశేఖర రెడ్డి గారు తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత కరెంటు కానీ లేకపోతే రుణమాఫీ కానీ ఎన్నో కార్యక్రమాలు ఒక్కటి కాదు చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా జరిగినాయో ఇవాళ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న సందర్భం. జీరో కరెంటు కానీ లేకపోతే ఉచిత బస్సు కానీ లేకపోతే మహిళలకు డ్వాక్రా లోన్లు కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ రుణమాఫీ కానీ ఇలా చెప్పుకుంటూ కూడా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సందర్భంలో ఒక్క అంశం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఇది చేయలేము అన్నటువంటి పరిస్థితి మరి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాటిని సమన్వయంతో ఆర్థిక వనరులు ఏ రకంగా పొందుపరుచుకుంటారో మనకు తెలియని పరిస్థితుల్లో కూడా ప్రతి దాన్ని కూడా ఒక డెడ్ లైన్ పెట్టి పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. మనం ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి అంశాన్ని మీదేసుకొని రేపటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా అయితే బలంగా తీసుకెళ్ళామో అదే రకంగా రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రకంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలమైన పరిస్థితులు తీసుకెళ్దామని మేమనుకుంటే ఏదో పనికిరాని చౌకబారు పనులకి మరి శ్రీనివాసరెడ్డి గారు ఏదో పదవులు వచ్చిందట, మరి ఆయన ఎమ్మటున్నో లేదో చెప్పినట్ట. మరి వీళ్ళకి ఇన్ని రోజులు శ్రీనివాసరెడ్డి గారు అడ్డముండి పదవులు ఇవ్వలేదా, రానియలేదట. ఇప్పుడు మొత్తం ఆయన పదవులు ఇచ్చేస్తారని చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ సోదరుడు రాజిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, పొయ్యి పెట్టి అంటించి వంటితే తెలుస్తుంది, మనది ఏం తెలుస్తుందో మాకు తెలియదు మన పరిస్థితి. సోదరుడు రాజిరెడ్డి గారు నాకు బాగా సన్నిహితుడు, నేను ఇవాళ కూడా దూరం అని అంటలేదు. రాజకీయంగా నిన్ను సోదరుడిగా పెంచాలని మంచి ఉద్దేశంతో చేసినావు తప్ప బాలరాజు గారు నీకు అభ్యర్థిత్వం ఇవ్వక ఇంకొకరికి అభ్యర్థిత్వం ఇస్తే చివరికి చీప్గా ఆ కుంటోడు ఎట్లా గెలుస్తాడో చూస్తామన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు నువ్వు అడ్డం పెట్టుకొని వాళ్ళు వెనక తిరుగుకుంటే నువ్వు ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నావు చెప్పమరా. దీంట్లో నేనేం భేషగాలు, ఎందుకంటే మంచి అయినా చెడైనా నాకు సన్నిహితుడు కాబట్టి వాళ్ళు చెప్తాను, లేకపోతే చెప్పని కూడా చెప్తాను. రాజిరెడ్డి మాతో పాటు ఏఐసిసి ఆఫీస్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం నాకు కావాలన్నటువంటి అభ్యర్థిత్వాన్ని అడిగినట్టు కూడా ఒక సొంత తమ్ముళ్ళలాగా తీసుకెళ్ళాం తప్ప ఎక్కడ మేము దూరించలేదు. బాలరాజు అనే వ్యక్తి నన్ను అన్ని రకాలుగా రాజకీయంగా నాశనం చేసిండు, బాలరాజు టికెట్ రాని అన్నట్టు నువ్వు ఇవాళ శ్రీనివాసరెడ్డిలు బాలరాజులు వెంబడి ఎందుకు తిరుగుతున్నావు చెప్పమని అడుగుతావు. ఇంకో సోదరుడు మనోహర్ గారు, ఆయన నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నేనేదో ఇసుక వ్యాపారం చేస్తున్నట, కొన్ని సందర్భాలు ఇక్కడ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినట, ఖమ్మము లేకపోతే ఇక్కడ ఏటూరు నగరం కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నేనేదో బ్రతికినటువంటి పరిస్థితి ఉందట. ఈ మనోహర్ గారు మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొత్తం మూసేసి మా ఎవ్వరు అవసరం లేకుండా మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీని నడిపినటువంటి సందర్భం ఉందని ఆయన మాట్లాడుతారు. ఇవాళ మనోహర్ గారికి ఒకటే చెప్తున్నాం, ఇవాళ నువ్వు బోధన్ కోర్టుకు తిరుగుతున్నటువంటి 307 కేసుని పెట్టినటువంటి శాసనసభ్యుడు ఎవరు, శాసనసభ్యుడు కొడుకులు ఎవరో చెప్పాలని అడుగుతావు. నువ్వే తిరుగుతున్నావు ఇవాళ 307 కేసుకి. అటెంప్ట్ మర్డర్ కేసు నీ మీద పెడితే నువ్వే తిరుగుతున్నావు ఇవాళ, దాన్ని పెట్టిన వ్యక్తులు ఎవరో చెప్పాలను. ఇంకొక సందర్భం చెప్తున్నావు, ఆ రోజు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కాసుల బాలరాజు గారు, మనోహర్ నువ్వు కిల్లాకెళ్ళు 10 రోజులు కాదు 20 రోజులకు బెయిల్ వస్తుంది, నువ్వు వెళ్ళి కోర్టులో నువ్వు లొంగిపో అని చెప్పినటువంటి సందర్భంలో ఉన్నటువంటి బాలరాజు గారి వల్ల ఏ రకంగా నువ్వు బాలరాజు గారు పొగుడుతున్నావు. అదే సందర్భంలో నువ్వు రాష్ట్రం విడిచిపెట్టి మహారాష్ట్రలో నువ్వు తలదాచుకున్నటువంటి సందర్భంగా ఈ ఇద్దరు, ఒకళ్ళేమో నీ మీద కేసు పెట్టినటువంటి వ్యక్తులు ముగ్గురు, ఒకరేమో నేనేం చేయలేను నువ్వు వెళ్ళి కోర్టులో నువ్వు సరెండర్ అయిపో లేకపోతే కిలాలో సరెండర్ అయిపోయినటువంటి చెప్పిన వ్యక్తులు. నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా, నా వల్ల మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, దొంగతనంగా దాచుకున్నటువంటి వ్యక్తులు
నువ్వు నాకు చెప్పకుండా ఒక సోదరుడుగా నీ ఇంటికి వచ్చి నీ భార్యతో మాట్లాడి నీ కొడుకుతో మాట్లాడి అరే సోదరుడు మనవాడు మంచి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించే వ్యక్తి అనేటువంటి మంచి ఉద్దేశంతో నిన్ను నాందేడ్ నుంచి నేరుగా హైదరాబాద్ పిలిపించుకొని హైదరాబాద్ నుంచి బోధన వచ్చి బోధన కోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తే నువ్వు 50,000 ఏదైతే కోర్టు ఫీజు ఇచ్చినటువంటి వ్యక్తి మూడోసారి మళ్ళీ పిటిషన్ వేసినటువంటి వ్యక్తులు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తే వెంకటేశ్వరరావు దేశాయి మూడోసారి పిటిషన్ వేసినటువంటి సందర్భం నేను పూర్తి స్థాయిలో సర్టిఫైడ్ కాపీస్ తీసుకెళ్లి హైకోర్టులో నీ పేరు మీద బెయిల్ 4 రోజుల లోపల బెయిల్ ఇప్పించినటువంటి వ్యక్తిని నేను నా గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా వ్యాపారాలు చేస్తాం, వ్యాపారం చేయడం మా కుటుంబ పోషణ కోసం, లేకపోతే మా రాజకీయ పెరుగుదల కోసం, లేకపోతే మా వ్యక్తిగత అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఎంతో మంది ప్రజలకు కానీ ఎన్నో రకమైనటువంటి మంచి చెడులు చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాయి. వారు ఎవరి సొమ్ము దోసుకురాలేదు. వాడెవడం మొన్న పనికిరానటువంటి ఒక పత్రిక విలేకరు వాడిని పెట్టి వాడి మీద నా సన్నాసులు వాళ్ళు వీళ్ళని వాడి ఇష్టమైనట్టు మీరు ఇవన్నీ ఎన్ని తతంగాలు ఏం అవసరం మీకు అని చెప్పేసి అడుగుతాను. చేతనైతే రండి, మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉండొచ్చు, నాకు కూడా బాకీలు ఉండొచ్చు, కొంతమందికి నేను ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉండొచ్చు, ఇస్తా కూడా ఇవ్వాలి. నేను ఎవరిని ఇప్పటి వరకు ఎవరిని మోసం చేశాను. ఈ వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడేంత దిగజారేటువంటి పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి అడుగుతారు. నిన్ను తీసుకెళ్లి జిల్లాలో పెడదామన్నటువంటి శ్రీనివాసరెడ్డి మంచోడు, నాతో ఏం కాదు నువ్వు కిల్లాకి వెళ్ళిపో అన్నటువంటి వ్యక్తి బాలరాజు గారు మంచోడు. నువ్వు ఎక్కడో నాందేడ్లో ఉంటే నీ ఇంటికి వచ్చి నీ భార్యతో మాట్లాడి నీ కొడుకుతో మాట్లాడి నిన్ను ఎక్కడనో తెలుసుకొని నేను హైదరాబాద్ పిలిపించుకొని నువ్వు హైదరాబాద్ నా ఇంటికి వస్తే నీకు పూర్తి స్థాయిలో పని చేసి పెడితే నేను దూరమైనటువంటి వ్యక్తిగత విషయాల కోసం మాట్లాడేవారు లేదు. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఎవరెవరు రైస్ మిల్లులు అడ్డం పెట్టుకుని ఏం పైసలు దోస్తున్నారు, ఎవరెవరు పోచారం భాస్కర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఏమేమి పైసలు దోస్తున్నారు, పూర్తి విషయాలు చెప్తే మాత్రం మీరు బజార్లో తిరిగినటువంటి పరిస్థితులు. ఒక పక్క శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని శ్రీనివాసరెడ్డిని విమర్శించడం, ఇంకొక రైస్ మిల్లుల దగ్గర ఇంకొకరి దగ్గర డబ్బులు దాడుకోవడం చేసినటువంటి సందర్భాలు చేసిన మీరు మా గురించి మాట్లాడతారా? మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. మా కష్టాంతం ఎక్కడ వస్తే రూపాయి 10 రూపాయలు 10 మంది కోసం ఖర్చు పెట్టాం తప్ప మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఇలా ఎంతో ఆవేదనతో చెప్తాం. ఒక 84 నుంచి ఇప్పటి వరకు ఒక 5-6 సంవత్సరాలు తప్ప పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అది రాని పోని ఏమన్నా జరగని కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అన్నటువంటి బ్రతికినటువంటి వ్యక్తులుగా ఇవాళ చాలా బాధతో ఇవన్నీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్తాం. ఇన్ని చెప్తూ ఒకే ఒక్కటి మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా మీరు మా సోదరులు అన్నదమ్ములు ఒకవేళ దూరమైన వ్యక్తులుగా మాట్లాడుకుందాం. రేపటి స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఆ శ్రీనివాసరెడ్డి అనేటువంటి పెద్ద మోసగాడు, దగ్గర తీస్తాడు, నెత్తిమీసి లేపెడతాడు. తమ్మి రాజిరెడ్డి ఒకటే చెప్తున్నా, బాలరాజుని బీఫామీ అన్నట్టు ఏ రకంగా అన్నాడో రేపు శ్రీనివాసరెడ్డి కూడా అదే రకంగా బీఫామీ ఉంటాడు. మంచి జాగ్రత్తగా ఎప్పుడైనా మంచి అయినా చెడైనా మీ మంచి చెడ్డ ఆలోచించండి. మేమే దూరం ఉన్నా దగ్గర ఉన్నాం. మీరందరూ ఇవన్నీ దూరం పెట్టండి. వ్యక్తులుగా మమ్మల్ని విమర్శించకండి. మాతో కొట్లాడవచ్చు అన్న, ఇగో నీ వల్ల నాకు నష్టం జరిగింది. పార్టీలో నడిచే క్రమంలో ఎక్కడైనా కొన్ని మేము కూడా తప్పులు చేసి ఉండదు. కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఎవరైతే రవీందర్ రెడ్డి గారి రూపంలో ఒక 8-9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యులుగా ఓడిపోయిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీని విడిచిపెట్టినటువంటి ఎంతో మంది నాయకులు, ఈ 8-9 మంది నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడం వెళ్ళిపోవడం, ఎన్నికల్లో పోటీ చేయడం వెళ్ళిపోవడం. ఎవరైనా రవీందర్ రెడ్డి గారి లాగా ఒక్కరు కనుక కాంగ్రెస్ పార్టీని బాన్స్వాడ నియోజకవర్గం నలుమూలల గ్రామాన తిరిగి పటిష్టవంతం చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 10-20 ఏళ్ల కిందనే ఈ రకమైనటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఏ రకంగా తెచ్చుకున్నామో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తల పరంగా గ్రామాన ఎంత బలంగా ఉందో అంత బలంగా మనం ఉండేటువంటి పరిస్థితి. ఆ బలమైనటువంటి క్రమంలో మీరు కూడా మా వెంటుండేటువంటి పరిస్థితిని ముందుంచండి తప్ప మమ్మల్ని విమర్శిస్తే మీకు వచ్చేది లేదు. మమ్మల్ని విమర్శిస్తే మీకు రేపు ఉన్నటువంటి మీ బలహీనటువంటి నాయకత్వానికి మీరు ఎక్కడ కూడా ఏ స్థానిక సంస్థల్లో గెలవనటువంటి పరిస్థితి ఉంటుంది.
మమ్మల్ని విమర్శించకండి. మేము కష్టపడి ఎంతో మంది కార్యకర్తల్ని నాయకులు చేసినటువంటి చదువు ఎన్నో సందర్భాలు చెప్తాం. ఇవాళ రుద్రుడు నాగేందర్ మన పార్టీలో నీటి సంఘం గెలిచినాడు, అవతల పార్టీలకు గెలిచినాడు. ఇవాళ కర్లాంసారి రెడ్డి చూడండి, మన దగ్గర మార్కెట్ కమిటీ చేసినాడు, అక్కడ సర్పంచ్. ఇలాంటి ఉదాహరణలు కాంగ్రెస్ మొత్తం మీద ఎన్ని కావాలంటే అన్ని ఉదాహరణలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి అనుకున్న వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ దయతో కాంగ్రెస్ పార్టీ భిక్షతో నాయకులైనటువంటి వాళ్ళని స్పష్టంగా గర్వంగా కండువా చూపిస్తారు. మమ్మల్ని విమర్శించే ఏం బాధపడదు, ఇంటికి వచ్చి కొట్లాండి. పనికిరాని పదాల్లో ఆ శ్రీనివాస రెడ్డితో బాధలు పడ్డ దొంగ మాటలు మాత్రం మమ్మల్ని విమర్శించొద్దని ప్రత్యేకంగా చెప్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రానియొద్దని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుకుంటూ విరమిస్తున్నాం.